ఇవి సర్కారీ ఎర్ర జెండాలు. అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాకం, పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు అంటూ ఒక రైతు పొలంలో సర్కారు తరపున అంటే బ్యాంకర్లు ఎర్ర జెండాలు పాతిరు అన్నట్టు ఒక ప్రధాన అంశాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక ఇవ్వడం జరిగింది. రైతు భూమిలో ఎర్ర జెండాలు, అయితే వీటిని పాతింది ప్రభుత్వమే. పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు రైతులను దారుణంగా అవమానిస్తున్నారు. తాజాగా ఓ రైతు అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్ర జెండాలు పాతారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో తన భూమిని తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. సకాలంలో అప్పు చెల్లించకపోవడంతో సొసైటీ అధికారులు రికవరీకి దిగారు. పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయము అందలేదని ఎంత చెప్పినా వినలేదు. అసలు వడ్డీతో కలిపి రూపాయలు 7.86 లక్షలు కావడంతో, అంటే దాదాపు 8 లక్షలైనట్టు ఇక్కడ తెలుస్తుంది, కావడంతో రైతు భూమిని వేలం వేయాలని నిర్ణయించారు.